హలో అందరూ ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ విద్యా స్టోరీస్ ఫర్ యూ. ఈ వీడియోలో డాలస్ డౌన్ టౌన్ అండ్ వైట్ రాక్ లేక్ పార్క్ ఈ టూ థింగ్స్ కవర్ చేద్దాము. ఈ డాలస్ డౌన్ టౌన్ మధ్యలో బిల్డింగ్స్ మధ్యలో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఈ క్లైడ్ వారెన్ పార్క్. ఇది కాన్సెప్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. 1960స్లోనే డాలస్ మేయర్ ఎరిక్ జాన్సన్ ఆయనకి వచ్చిందంట ఈ ఐడియా. ఏంటంటే ఇక్కడ వుడాల్ రోజర్స్ ఫ్రీవే ఉంది, 8 లేన్ ఫ్రీవే ఉందన్నమాట. సో ఈ ఫ్రీవే పైన ఏదన్నా డాలస్ డౌన్ టౌన్ మధ్యలో సమ్ గ్రీనరీగా ఒక పార్క్ లాగా డిజైన్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఐడియా వచ్చిందంట. కాకపోతే ఆ ఐడియా మళ్ళీ 2002లో రీసర్ఫేస్ అయింది. 5.4 ఏకర్ డెక్ పార్క్ని డిజైన్ చేశారనమాట. సో ఇది యాక్చువల్గా వీళ్ళ ఇమాజినేటివ్ అండ్ యునో ఈ విజన్కి చాలా మనము అప్లాడ్ చేయాలి. అండ్ ఈ కన్స్ట్రక్షన్ వచ్చేసి 2009 అక్టోబర్లో స్టార్ట్ అయింది. అండ్ ఆఫ్టర్ 3 years అంటే దట్ ఈజ్ అక్టోబర్ 2012లో పార్క్ ఓపెన్ అయింది. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ పార్క్లో చాలా యాక్టివిటీస్, ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. లైక్ పియానో ఇన్ ద పార్క్ అక్కడ, అండ్ థెరపటిక్ మ్యూజిక్ అండ్ మూమెంట్ అని, లైక్ డేట్ నైట్ ఇన్ ద పార్క్, సల్సా డ్యాన్స్, చెస్ లెసన్స్, సైలెంట్ డిస్కో, ఇలాంటి చాలా యాక్టివిటీస్ నడుస్తూ ఉంటాయి ఈ పార్క్లో. వీటిని ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. సో ఈ కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది కదా. హైవే మీద వీళ్ళు ఎలా కట్టేశారో ఈ పార్క్ డెక్ని. మామూలుగా డాలస్ సైట్ సీయింగ్ టూర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. $62 ఒక్కొక్కరికి టికెట్ వచ్చేసి $62. అలా కాకుండా సెల్ఫ్ గైడెడ్ వాకింగ్ టూర్స్ కూడా ఉన్నాయి. అదేంటంటే $10. అక్కడ ఒక స్కానర్ కోడ్ ఒకటి ఇస్తారు, బార్ కోడ్. సో అది స్కాన్ చేస్తే ఇంకా అది మనకు అన్ని గైడెడ్ వీడియో టూర్ చెప్తూ ఉంటుంది. సో అది వింటూ మనము వీ కెన్ టేక్ అవర్ ఓన్ టూర్ అనమాట. సో అది కూడా బాగానే ఉంటుంది. అది $10. అది కూడా ట్రై చేయొచ్చు. ఇది కాకుండా ద ఎమ్ లైన్ ట్రాలీ అని ఉంటుంది అనమాట. ఇదేంటంటే ఇట్ ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ విత్ ఇన్ ద అప్ టౌన్ అండ్ డౌన్ టౌన్ ఏరియాస్. సో అది కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ ట్రాలీ కార్ అంటారు దీన్ని. సో అది కూడా మనం ఫ్రీగా ట్రాన్స్పోర్టేషన్కి యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఈ డౌన్ టౌన్ డాలస్లో చాలా అట్రాక్షన్స్ ఉన్నాయి. వాటిల్లో ఫేమస్ ఏంటంటే ఈ మ్యూజియం ఎట్ 6th floor మ్యూజియం ఎట్ డీలీ ప్లాజా. ఇది చాలా హిస్టారిక్ సైట్ కింద కన్సిడర్ చేస్తారు. ఇక్కడ 6th floor మ్యూజియంలో ఈ డీలీ ప్లాజాలో ఈ జాన్ ఎఫ్ కెనడీ లేట్ ప్రెసిడెంట్ డెత్ అండ్ లెగసీ అదంతా మనకి ఉంటుందంట ఆ మ్యూజియంలో. అండ్ ఇదేంటంటే బేసిక్గా టెక్సాస్ స్కూల్ బుక్ రిపాజిటరీ అనే బిల్డింగ్ అనమాట. ఆ బిల్డింగ్ని ఇలా దాంట్లో 6th floorలో ఉంటుంది ఇది. ఇక్కడ అప్పుడు ఆ అసాసినేషన్ టైం అప్పుడు 1963 నవంబర్ 22 1963లో అసాసినేషన్ జరిగింది కదా ప్రెసిడెంట్ కెనడీ మీద. సో అక్కడ ఆ స్నైపర్ ఎవిడెన్స్ అండ్ యూనో ఆ FBI మోడల్, అప్పుడు వాళ్ళు వారెన్ కమిషన్ అండ్ ఒరిజినల్ టెలిటైప్ మెషిన్ ముందుగా ఈ న్యూస్ని ట్రాన్స్మిట్ చేసింది, అంటే ప్రెసిడెంట్స్ డెత్ని ట్రాన్స్మిట్ చేసిన ఆ టెలిటైప్ మెషిన్, ఇవన్నీ కూడా అవి అలాగే ప్రిజర్వ్ చేసి అదొక మ్యూజియం లాగా పెట్టారు. సో ఇవి కాకుండా ఇంకా వేరే డిఫరెంట్ టూర్స్ కూడా ఉన్నాయి. JFK అసాసినేషన్ టూర్ అని. సో అప్పుడు అసలు ఏమేం జరిగింది, యూనో ఎక్కడి నుండి స్నైపర్ షూట్ చేశాడు, అదంతా కూడా మొత్తం, అంటే అదొక హిస్టారిక్ టూర్ లాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూర్స్ ఉన్నాయి. వాటి ప్రైస్ వచ్చేసి $20 to $80 వరకు ఉన్నాయి అనమాట, డిపెండింగ్ ఆన్ ద టూర్ టైప్. ఇవి కాకుండా ఇంకా స్పెషాలిటీస్ ఏంటంటే ఈ డౌన్ టౌన్లో రీయూనియన్ టవర్, ఇది టికెట్ వచ్చేసి $19 to $40. ఎందుకంటే ఇది
మళ్ళీ దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూర్స్ అవి టూర్స్ ఇంక్లూడ్ అయ్యే దాన్ని బట్టి విఐపి టూర్ అని అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూర్స్ ఉన్నాయి. సో ఆ టూర్స్ని బట్టి టికెట్ ప్రైస్ చేంజ్ అవుద్ది. ఇక్కడ ఏంటంటే ఈ పనోరమిక్ 360 వ్యూస్ ఆఫ్ డాలస్, స్కై లైన్ అవన్నీ కనిపిస్తాయి అంట. యాక్చువల్గా మేమైతే వీటికి ఏమీ వెళ్ళలేదు. మేము మామూలుగా ఒక 2 to 3 అవర్స్ అలా స్పెండ్ చేసాం అంతే ఈ క్లైడ్ వారెన్ పార్క్ అండ్ ఈ డౌన్ టౌన్లో. బట్ ఒక టైం ఉంటే మనం ఇవన్నీ కూడా ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా చేయొచ్చు అక్కడ. అండ్ డాలస్ వరల్డ్ ఎక్వేరియం మ్యూజియం కూడా ఉంది, దానికి $30 టికెట్. అండ్ డాలస్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్, ఇది కూడా విజిట్ చేయొచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి. ఇది యాక్చువల్గా ఎంట్రన్స్ అయితే ఫ్రీ అంట. అండ్ డాలస్ క్యాటిల్ డ్రైవ్ బ్రాంజ్ స్కల్ప్చర్స్ పార్క్ ఉంది, అది కూడా విజిట్ చేయొచ్చు, ఇది కూడా ఫ్రీనే. సో ఇవన్నీ ఈ అట్రాక్షన్స్ అన్నీ ఈ డాలస్ డౌన్ టౌన్లో ఉన్నాయి. అండ్ మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ ఆబ్వియస్లీ బాగా ఫోటో సెషన్స్ బాగా జరిగినాయి. అవి కాకుండా ఈ క్లైడ్ వారెన్ పార్క్లో ఈ వాటర్ ఫౌంటైన్స్ అవి చాలా బాగున్నాయి. సో పిల్లలు అవి ఆడుకోవటానికి టైం స్పెండ్ చేయడానికి కూడా చాలా బాగా ఉంటుంది. సో ఇవన్నీ ప్లాన్ చేసుకుంటే ఒక 2-3 డేస్ ఈజీగా డౌన్ టౌన్ డాలస్లో స్పెండ్ చేయొచ్చు. అండ్ మేము అక్కడ నుండి తర్వాత వైట్ రాక్ లేక్ పార్క్కు వెళ్ళాము. ఇదేంటంటే డాలస్ డౌన్ టౌన్ నుండి నార్త్ ఈస్ట్లో 5 miles దూరంలో ఉంది. ఈ పార్క్ అయితే చాలా పెద్ద ఏరియా, అరౌండ్ 1015 acres ఉంది. దీని చుట్టూతా వాకింగ్ ట్రాక్, జాగింగ్ ట్రాక్ అవన్నీ కూడా ఉన్నాయి. చుట్టూతా ట్రయల్స్ అవన్నీ కూడా ఉన్నాయి అన్నమాట. ఈ బైకింగ్ అండ్ వాకింగ్ ట్రయల్ వచ్చేసి 9.33 miles అంట. అండ్ ఇంకా ఇక్కడ చాలా వాటర్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి, కయాకింగ్, సెయిలింగ్, బర్డ్ వాచింగ్, రైట్, అండ్ విజిటింగ్ ద డాలస్ ఆర్బిటోరియం అవన్నీ ఉన్నాయి. కాకపోతే మేము అవన్నీ ఏమీ చేయలేదు, రిలాక్స్డ్గా అలా వాటర్ పక్కన ఇదిగో ఈ చల్ల గాలి అయితే ఎంత బాగా హాయిగా ఉందో అలా ఫుల్గా చిల్ అయ్యాము. మేము ఇంకా వేరే యాక్టివిటీస్ ఏం చేయలేదు ఇక్కడ. బట్ అక్కడ వాటర్ పక్కన ఈ చల్లగాలికి కూర్చుంటేనే చాలా చాలా రిలాక్సింగ్గా చాలా బాగా అనిపించింది. సో ఇక్కడ మేము ఒక 1 hour అలా టైం స్పెండ్ చేసాము. సో వీ జస్ట్ ఎంజాయ్డ్ ద వాటర్ అండ్ ద విండ్ బేసిక్గా. ఈ వైట్ రాక్ లేక్ పార్క్కి వస్తుంటే చాలా పెద్ద పెద్ద హౌసెస్ అయితే కనిపించినాయి. అది చూడండి ఎలా ఎంత పెద్ద మ్యాన్షన్స్ లాగా ఉన్నాయో. ఇవైతే ఇంకా చాలా పెద్ద, ఆల్మోస్ట్ ఒక 10 acres, 15 acres, 20 acres అలా ఉన్నాయి అన్నమాట. ఈ లాట్ సైజులు వచ్చేసి పెద్ద పెద్ద ఇళ్ళు. అండ్ ఇక్కడ ఫెన్స్ చూడండి, ఈ ఫెన్స్ నుండి ఆ ఇల్లు అయితే లోపల ఎంత దూరంలో ఉందో. సో ఆల్ ద రిచ్ అండ్ ఫేమస్ పీపుల్స్ హౌసెస్ అనుకుంటా ఇవి. చూడటానికైతే చాలా బాగున్నాయి. కాకపోతే వాటి మెయింటెనెన్స్ అవన్నీ అదొక పెద్ద ఇన్స్టిట్యూషన్ లాగా నడుస్తుందేమో అనిపించింది. సో అవన్నీ ఎంజాయ్ చేస్తూ ఇదంతా తిరిగాము. సో ఈ డే అయితే మాకు చాలా బాగా గడిచింది. అండ్ మేము సరదాగా మధ్యలో అసలు ఒక్కొక్క ఇల్లు చూసి అసలు దీని కాస్ట్ ఎంత ఉంటుందో దాని కాస్ట్ ఎంత ఉంటుందో అని మేము గూగుల్లో చూస్తాం. జస్ట్ ఫర్ ఫన్ అనమాట. అసలు ఇలాంటి ఇల్లు ఎంత కాస్ట్ ఉంటాయి అని. అవి చాలా కాస్ట్లీ హౌసెస్ ఇవన్నీ. అండ్ 15 million, 20 million అలా ఆ రేంజ్లో ఉన్నాయి అన్నమాట ఈ పెద్ద పెద్ద ఇళ్ళన్నీ. అండ్ ఇలాంటి ఇంత పెద్ద పెద్ద ఇళ్ళు అయితే చూడటానికే బాగుంటాయి, ఉండటానికి ఐ డౌట్. ఈ మెయింటెనెన్స్ అవన్నీ చాలా హెడేక్స్ ఉంటాయి. బట్ చూడటానికైతే మాత్రం ఇదిగో ఇలా కార్లో డ్రైవ్ చేసుకుంటూ చూడొచ్చు. అదే అంటే ఈ హౌసెస్ చూసి అమెరికాలో ఓన్లీ రిచ్ పీపులే ఉంటారా అని అనుకోవద్దు. అన్ని కంట్రీస్లో లాగే ఇక్కడ కూడా అన్ని రకాల పీపుల్ ఉన్నారు. రిచ్ పీపుల్, మిడిల్ క్లాస్ పీపుల్, అండ్ లోవర్ వర్కింగ్ క్లాస్ అండ్ పూర్ పీపుల్ అందరూ ఉంటారు. సో ఇవన్నీ చూసి వీడియోస్ చూసి అమెరికా అంటే చాలా రిచ్ కంట్రీ, ఓన్లీ రిచ్ పీపులే ఉంటారు అని మాత్రం అనుకోవద్దు.
ఇట్ హ్యాస్ ఆల్ యాంగిల్స్ అనమాట. అన్ని కంట్రీస్ లాగే ఇక్కడ కూడా అన్ని రకాలు ఉంటారు. బట్ ఇప్పుడైతే ఈ హౌసెస్ అది చూసి మేము బాగా ఎంజాయ్ చేసాము. మీరు కూడా ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటున్నాను ఈ వీడియో చూస్తా. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. అండ్ ఇఫ్ యూ లైక్ మై వీడియోస్ ప్లీజ్ కీప్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఈ మధ్య నాకు కొంచెము ఆశ్చర్యంగా అనిపించింది ఏంటంటే, సబ్స్క్రైబ్ చేసుకున్నారా అని ఒకళ్ళిద్దరిని అడిగితే మీ వీడియోస్ చూస్తామన్నారు. ఓకే, మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా అని అడిగితే సబ్స్క్రైబ్ అంటే ఏంటి అన్నారు. సో అంటే అందరికీ అన్ని విషయాలు తెలియవు అనేది అంటుంటారు కదా. సో అలా అదే అనిపించింది నాకు. సో సబ్స్క్రైబ్ బటన్ అంటే కింద నా వీడియోస్ కింద ఒక బెల్ ఐకాన్ లాగా ఉంటుంది, పక్కన సబ్స్క్రైబ్ అనే బటన్ కూడా ఉంటుంది. సో అది క్లిక్ చేయటమే అనమాట, అంతే. సో అంటే అందరికీ యూట్యూబ్ నాలెడ్జ్ అంత ఉండదు కదా. సో అదనమాట. ఈ హౌసెస్ అయితే చూస్తున్నాం కదా, అసలు మూవీస్లో చూసినట్టుగా ఉంది. ఇలాంటి హౌసెస్ని చూస్తున్నప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. అండ్ డాలస్ ట్రిప్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం మేము. అండ్ ఏ సిటీ అయినా కానీ ఒక 1 వీక్ అన్నా ఉంటే కానీ అన్నీ కవర్ చేయలేము, అన్నీ చూడలేము. అలాగే డాలస్ కూడా. అండ్ మోర్ ఓవర్ అంటారు కదా, ఏ సిటీలో అయినా కానీ ఒక మినిమం 10 days అన్నా స్టే చేస్తే కానీ వీ విల్ నాట్ బీ ఏబుల్ టు ఎంజాయ్ దట్ సిటీ, ఆర్ వీ విల్ ఆ సిటీ ఎసెన్స్ అనేది మనకి అర్థమవుతుంది అని. సో మేమైతే 3 days ఉన్నాము ఈ ట్రిప్లో. మేబీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఈసారి మేము కవర్ చేయటానికి కుదరనివి నెక్స్ట్ టైం కవర్ చేద్దాము. సో కీప్ వాచింగ్ అండ్ హోప్ ఆల్ ఆఫ్ యూ ఆర్ ఎంజాయింగ్ మై వీడియోస్. అండ్ ఎంత బాగుంది కదా, స్కై చూడండి అసలు ఎంత అందంగా ఉందో. అండ్ మధ్య మధ్యలో ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రిడ్జెస్ అండ్ ఈ ఫ్లైఓవర్స్ అయితే ఇంకా ఈ ఫ్లైఓవర్స్ జిలేబీ. ఈ డౌన్ టెక్సాస్లో అయితే ఎస్పెషల్లీ ఈ డాలస్లో డ్రైవింగ్ చేయటం కూడా చాలా కష్టం. అసలు ఒక పాయింట్లో అయితే ఒక 15 ఫ్లైఓవర్స్ 15 ఇది ఇట్లా ఉంటాయి అన్నమాట. అండ్ చాలా ఈజీగా రూట్ తప్పిపోతుంటాము. సో చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. ఓకే, బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో, టేక్ కేర్.